హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం చిలిపి మగుడు అనుమానపు పెళ్ళాం అనే కథను విందామా? రచించిన వారు పద్మావతి దివాకర్ గారు. ఇక కథలోకి వెళ్తే, చిన్ని కృష్ణ భార్య అనంతలక్ష్మికి తన భర్త పైన అనంతమైన అనుమానం. పేరుకి చిన్ని కృష్ణ అయినా మనిషి మాత్రం చిలిపి కృష్ణుడు. మా చెడ్డ అనుమానం ఆమెకి. ప్రతిరోజు ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతని జేబులు, బ్యాగ్, టిఫిన్ బాక్సు అన్నీ చెక్ చేస్తుందామె. ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని. అలాగే ఆ రోజు కూడా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని జేబులో చెయ్యి పెడితే ఆమె వెతకబోయే ఆధారాలకు బదులు చేతులకి చిరిగిపోయిన జేబు దారాలు మాత్రం తగిలాయి. సాయంకాలం ఆఫీసు నుండి తిరిగి వచ్చి ఫ్రెష్ అవుతున్నప్పుడు కూడా ఏవైనా సందేహాస్పద సందేశాలు ఉన్నాయేమోనని ఫోను వెతుకుతుందామె. అలాగే సాయంకాలం చిన్ని కృష్ణ ఆఫీసు నుంచి వచ్చి బాత్రూంలో ఫ్రెష్ అవుతుండగా అతని వస్తువులన్నీ తనిఖీ పూర్తి చేసుకుని చేతిలోకి ఫోన్ తీసుకుందామె. యథాలాపంగా సెల్లో ఉన్న పేర్లు చూసిన అనంతలక్ష్మి అనుమానం రెట్టింపయింది. ఉదయం నుంచి వచ్చిన ఫోను వివరాలు ఆత్రంగా చూసింది. ఉమ నుండి 5 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇలాగే కొంతమంది నుండి కాల్స్ చూసిన ఆమె అనుమానం మరింత దృఢపడింది. చిన్ని కృష్ణ ఫోన్ చేసిన వాళ్లల్లో రమ, రాధ, గిరిజ, భవానీ కూడా ఉన్నారు. అసలే అనుమానపు మనిషైన అనంతలక్ష్మి కోపంతో ఊగిపోయింది. తెల్లటి ఆమె ముఖం క్షణంలో ఎరుపెక్కింది. చిన్ని కృష్ణ బాత్రూం నుండి రాని అని అతని పని పడతాను అని ఆవేశంగా అనుకుంది. బాత్రూం నుండి వచ్చిన చిన్ని కృష్ణ భార్య బట్టలు అందిస్తుందని ఎదురు చూస్తున్న వాడల్లా వంటింట్లో నుంచి వచ్చే శబ్దాలు విని ముందు కంగారు పడ్డాడు. భూకంపం వచ్చిందేమోనని కంగారు పడ్డాడు. కానీ అది భార్య ప్రతాపమేనని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఎందుకో అనంతలక్ష్మి అలిగి ఉంటుందిలే అనుకుని తనే బట్టలు వెతుక్కుని వేసుకుని సోఫాలో కూర్చున్నాడు. కాఫీ అని కేక వేయబోయి ఆగిపోయాడు. అసలే అలకమూడలో కోపంగా ఉంది అనంతలక్ష్మి. వేడివేడి కాఫీ తెచ్చి మొహం మీద పోసినా పోయవచ్చు. మౌనమే ఉత్తమమైన మందు అనుకుని మాట్లాడకుండా కూర్చున్నాడు. అనంతలక్ష్మి హాల్లోకి రానే వచ్చింది. చేతిలోని కాఫీ కప్పుని డబ్బుమని శబ్దం చేస్తూ టీపాయిపై పెట్టి ఏదో మాట్లాడాలని నోరు తెరిచేసరికి అక్కడే ఉన్న సెల్ మోగింది. పేరు చూశాడు. ఉమ నుండి వచ్చిందా ఫోన్. వెంటనే ఎత్తాడు. ఎంతసేపటి నుండో ఫోన్ చేస్తుంటే తీయవేం అడిగింది అవతల వైపు కంఠం చిరాగ్గా. సారీ ఉమా, నేను బైక్ నడుపుతూ ఉండటం వల్ల ఫోన్ ఎత్తలేదు. అయితే ఉమా, ఎప్పుడు వస్తున్నావు మన ప్రోగ్రాంకి అడిగాడు చిన్ని కృష్ణ. నేను వచ్చే శనివారం కోణార్కులో బయలుదేరుతున్నానని చెప్పడానికే ఫోన్ చేశాను. ఆదివారం అక్కడికి చేరుకున్నాక మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వు ముందు అన్నట్లుగా హోటల్ మోతీలో మంచి డీలక్స్ రూము బుక్ చెయ్యి. ఆదివారం నన్ను స్టేషన్లో పికప్ చేసుకోవడానికి రావాలి సుమా, మర్చిపోవద్దు. మిగతా వాళ్ళు ధ్యాసలో పడి నన్ను మర్చిపోవద్దు సుమా. అలాగే ఉమా, నిన్నెక్కడ మర్చిపోతాను. నిన్ను మర్చిపోతే నువ్వు నన్ను బతకనిస్తావా? చాలా రోజులైంది నిన్ను కలిసి. ఎప్పుడెప్పుడు వస్తావా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను అన్నాడు చిన్ని కృష్ణ చిరునవ్వు నవ్వుతూ. చిన్ని కృష్ణ చిరునవ్వు చూసిన అనంతలక్ష్మికి తన ఒంటిపై కారం పూసిన భావన కలిగింది. మనసులోనే కుతకుత ఉడికిపోయింది. అలాంటి వాడికి ఇచ్చి తన పెళ్లి చేసినందుకు తల్లిదండ్రుల మీద కోపం వచ్చింది. ఆనక చాలా మంచి సంబంధమని, చిన్ని కృష్ణ చాలా మంచివాడని, ఉత్తముడని చెప్పి పెళ్లి సంబంధం తెచ్చిన పేరయ్య పంతుల్ని కసిదీరా తిట్టుకుంది. అక్కడే ఆ పేరయ్య ఉండి ఉంటే ఆమె చూపులకి నిలువున భస్మమైపోయి ఉండేవాడు. భర్త పైన కోపం అంతకంతకు కొండలా పెరిగిపోతోంది. ఇన్నాళ్ళు తన భర్త చిన్ని కృష్ణే అనుకుంది. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంతో చిలిపి కృష్ణుడని పూర్తిగా తేలిపోయింది. మరి ఇలా లాభం లేదు, తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అని మనసులోనే నిశ్చయించుకుందామే. చేస్తున్న పని సగంలోనే ఆపి వంటింట్లో నుంచి కోపంగా వచ్చిందామే, చేత్తో అప్పడాల కర్రతో. అనంతలక్ష్మి భర్తతో ఏదో అనబోయేంతలోనే మళ్ళీ సెల్లు మోగటం, చిన్ని కృష్ణ ఫోన్ ఎత్తి మాట్లాడటం జరిగింది.
లావాలా ఎగిసిపడుతున్న కోపాన్ని బలవంతాన దిగమింగుకొని మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిందామె. అయితే ఆమె చెవులు మాత్రం ఫోన్లో భర్త మాట్లాడే మాటల్ని ఓ పక్క గ్రహిస్తూనే ఉన్నాయి. హలో రమా, ఇప్పుడే నేను నీకు ఫోన్ చేయాలని అనుకునేలోగా నువ్వే చేశావు. మన కార్యక్రమం పక్కా అయ్యింది. ఈ విషయం మిగతా అందరికీ కూడా చెప్పు అన్నాడు చిన్ని కృష్ణ. ఎంత చెవి రిక్కించి వినడానికి ప్రయత్నించినా అటువైపు నుండి జవాబేమి వచ్చిందో ఏమాత్రం తెలుసుకోలేకపోయింది అనంతలక్ష్మి. కానీ మొత్తానికి తనకి తెలియకుండా ఏదో జరుగుతోందని మాత్రం నిర్ధారణకి వచ్చిందామె. చిన్ని కృష్ణ మీద పట్టరాని కోపం ముంచుకొచ్చింది. తనని డార్లింగ్ డార్లింగ్ అంటూనే తన వెనుక ఇంత భాగవతం నడిపిస్తున్నాడన్నమాట. ముందు ఉమతో మాట్లాడాడు, ఇప్పుడేమో రమ. వీళ్ళిద్దరే కాక తను ఫోనులో చూసిన రాధ, గిరిజ, భవానీ కూడా ఉన్నారాయే. అమ్మో, ఎంతో ఉత్తముడు అనుకున్న తన భర్త ఇంత గ్రంథసాంగుడా అంటూ మనసులో కుమిలిపోతూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది అనంతలక్ష్మి. ఆమె అనుకున్నట్లుగానే చిన్ని కృష్ణ ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఫోన్ చేశాడు. అందులో ఇద్దరితో ఒడియా భాషలోనూ ఇంకొకరితో హిందీలోనూ మాట్లాడటం వల్ల చిన్ని కృష్ణ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వలేదు అనంతలక్ష్మికి. మంచి సంబంధమని, కట్నం లేదని, బుద్ధిమంతుడని చెప్పి దూరమని కూడా చూడకుండా ఒడిశాలో ఉద్యోగం చేస్తున్న చిన్ని కృష్ణకిచ్చి తన వివాహం చేసి గొంతు కోశారు. వాళ్లతో ఏం మాట్లాడుతున్నాడో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. 6 నెలలుగా ఎంత ప్రయత్నించినా ఒక్క ముక్క కూడా నేర్చుకోలేకపోయింది. ఇప్పటికే ఆయనకి 5 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ 5గురే కాక ఇంకెంతమందితో పరిచయం ఉందో ఏమిటో. అనంతలక్ష్మి మరీ భరించలేకపోయింది. తన కోపం, ఆక్రోశం వంటింట్లో ఉన్న పాత్రలపైన, గిన్నెలపైన చూపసాగింది. చిన్ని కృష్ణ ఫోన్లో నుంచి బయటపడగానే, మీరింత బరి తెగిస్తారనుకోలేదు. మీలో ఇన్ని కళలు ఉన్నాయని నాకు తెలీదు అని ఆవేశంతో రెచ్చిపోతూనే కుళాయి విప్పిందామె ముక్కు చీదుతూ. అనంతలక్ష్మి ఏ విషయం మాట్లాడుతుందో అర్థం కాక, ఏమైందిప్పుడు అని అడిగాడు. ఏమీ తెలియనట్లు మాట్లాడకండి. మీరేదో చాలా మంచివారని అనుకున్నాం కానీ ఇలాంటి వారని అనుకోలేదు. నా బతుకు నాశనం చేస్తారనుకోలేదు అంది ఆమె మళ్ళీ కుళాయి విప్పుతూ. నేనేం చేశాను? నేనేం తప్పుడు పనులు చెయ్యలేదే చెప్పాడు చిన్ని కృష్ణ ఆమెతో మాట్లాడుతున్నదేమిటో అర్థం కాక. ఆహా, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు వినే ఇప్పటి వరకు మోసపోయాను. ఇక ముందు నన్ను మోసం చెయ్యలేరు. మీ బండారం మొత్తం బయటపడింది. అనంతలక్ష్మి అంటున్నదేమిటో, బండారం ఏమిటో, బయటపడటం ఏమిటో ఏమీ అర్థం కాలేదు చిన్ని కృష్ణకి. బండారం ఏమిటి, బయటపడటం ఏమిటి అడిగాడు చిన్ని కృష్ణ విస్మయంగా. నాకు తెలియదనుకోకండి. మీరు ఉమారమలతో మాట్లాడలేదు. వాళ్ళకే కాక ఇంకా 3, మొత్తం 5గురితో నా ముందే మాట్లాడుతున్నారు. అందరినీ రమ్మని పిలిచారు కూడా. ఈ 5గురే కాక మీకు ఇంకెంతమంది అమ్మాయిలతో పరిచయాలున్నాయో. చిచి, మీరు నా భర్త అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది. చేసింది చాలు, నాకు ఇంకేం చెప్పవద్దు. ఇంకా మీరేం చెప్పినా నేను వినే స్థితిలో లేను. నన్ను ఎల్లకాలం మోసం చేయలేరు. నేనిక మీతో కాపురం చేయలేను. నేనిప్పుడే పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. అక్కడికి చేరిన తర్వాత మీకు విడాకుల నోటీసు పంపబోతున్నాను. దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పి తన బ్యాగ్ సర్దుకోసాగింది. అది చూసి చిన్న కృష్ణ తెల్లబోయాడు. బట్టలు సర్దుకుంటున్న అనంతలక్ష్మి వద్దకు వెళ్ళి, ఒక్కసారి నా మాట విను అనంతం అని ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా, నాకు ఇంకేం మీరు చెప్పక్కర్లేదు. నాకంతా తెలిసింది. ఇక మీ ముఖం నాకు చూపించకండి. నా నుంచి విడాకుల కోసమే ఎదురు చూడండి విసురుగా అని బ్యాగ్ సర్దుకుని వీధిలోకి వెళ్ళింది. ఏం చెప్పినా వినిపించుకోకుండా వీధిలో కనిపించిన ఆటో ఎక్కిన అనంతలక్ష్మిని చూస్తూ నిట్టూర్చాడు చిన్ని కృష్ణ. తన సంజాయిషి కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయిన భార్యని ఏమనాలో తెలియడలేదు. అప్పటికి చాలాసార్లు ఫోన్ చేసినా కట్ చేసింది. కానీ ఫోన్ ఎత్తలేదు అనంతలక్ష్మి. రాయబారం పంపినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. భార్యకెలా నచ్చజెప్పాలో బోధపడలేదు. అసలు మాట్లాడడానికైనా ఆస్కారం ఇస్తేనే కదా ఆమె. ఇలా ఆలోచిస్తూ విచారంగా కూర్చున్న చిన్ని కృష్ణకి ఉమ నుంచి అప్పుడే ఫోన్ రావడంతో అతని విచారమంతా దూదిపింజలా ఎగిరిపోయింది. ఫోన్ ఎత్తి ఉత్సాహంగా మాట్లాడసాగాడు. భర్తపై విపరీతమైన కోపం వచ్చి పుట్టింటికి వచ్చిందే కానీ
అనంతలక్ష్మి మనసులో లేదు. అతను వచ్చిన తర్వాత చిన్ని కృష్ణ ఎన్ని చిలిపి వేషాలు వేసి తన కొంప ఎక్కడ ముంచుతాడో అన్న భయం ఒక పక్క మనసులో ఉండనే ఉంది. ఆదివారం నాడు ఎలాగైనా బయలుదేరి చిన్ని కృష్ణని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నిలదీయాలని నిర్ణయించుకుందామే. ఆ రోజు ఉదయమే తమ్ముడు రాంబాబుని తోడు తీసుకుని బయలుదేరింది. హోటల్ మోతీలో రూమ్ సులభంగానే కనుక్కున్నారు. ఇక చిన్ని కృష్ణ బండారం బయట పెట్టడానికి సిద్ధమైన అనంతలక్ష్మి తమ్ముడితో ఆ రూమ్ తలుపు తట్టింది. తలుపు తీసిన చిన్ని కృష్ణ భార్యను చూసి అవాక్కయ్యాడు. విపరీతమైన ఆవేశంతో అతన్ని జాడించడానికి వచ్చిన అనంతలక్ష్మి లోపలికి చూసి అమితాశ్చర్యం చెందింది. కారణం ఆమె అనుమానించినట్లు అక్కడెవరూ ఆడవాళ్ళు లేరు. చిన్ని కృష్ణే ముందు తేరుకుని, రా అనంతం, వీళ్ళందరూ నా స్నేహితులు. ఇతను ఉమా, పూర్తి పేరు ఉమాపతి. ఇతను రమాపతి. మేం రమ అని పిలుస్తాం. వాళ్ళేమో రాధామోహన్, గిరిజాప్రసాద్, భవానీ శంకర్. వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. ఇక్కడ మా పూర్వ విద్యార్థుల సమావేశం ఉండటం వల్ల అందరూ వచ్చారు. నువ్వేమో పేర్లు చూసి అపార్థం చేసుకున్నావాయే. అప్పటికి నీకు చెప్దామన్నా ఫోన్ కట్ చేశావు. తన స్నేహితులని పరిచయం చేస్తూ అన్నాడు. వాస్తవం గ్రహించిన అనంతలక్ష్మి మరేమీ మాట్లాడలేకపోయింది. చిన్ని కృష్ణని అపార్థం చేసుకున్నందుకు సిగ్గుతో ఆమె తల వాలిపోయింది. ఇంటికి వెళ్ళు, ఓ గంటలో వీళ్ళని మన ఇంటికి తీసుకువస్తాను. వీలైతే టిఫిన్ ఏదైనా చేసి ఉంచు అన్నాడు. చిన్ని కృష్ణ మాటలకు అలాగేనని తల ఊపి వెనుదిరిగింది అనంతలక్ష్మి. సరదాగా సాగిపోయే చిలిపి మొగుడు అనుమానపు పెళ్ళాం అనే ఈ కథ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని